Namaste, Namaskar, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. ఈ రోజు మన మొట్టమొదటి కంటెస్టెంట్ మన ముందుకు వస్తోంది. రాజమండ్రి నుంచి భవ్యశ్రీ తన తల్లి అన్నపూర్ణ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ భవ్యశ్రీ. How are you, ma'am? నేను చక్కగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? I'm fine, ma'am. ఏం చదువుతున్నావు? 9th class. ఎక్కడ? Sri Chaitanya Techno School in Rajmandri. చదువు కాక ఇంకా నీకేమేమి ఇష్టం? ఆటలు పాటలు? Playing tennis and reading books. Playing computer games. అమ్మ నమస్కారం. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ పాపలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? మా పాప బాగా చదువుతుందండి. అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుందండి. ఓకే అమ్మా, ఈ రోజు ఛాంపియన్ కావాలని దీవించండి. మదర్స్ పోడియం దగ్గరకు వచ్చి కూర్చోండి. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇన్వైట్ చేసేద్దాం. ఈ కంటెస్టెంట్ మెదక్ నుంచి వస్తున్నాడు. తన పేరు నిఖిల్. తల్లి వినోద గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ నిఖిల్. హాయ్ మ్యామ్. ఈ రోజు ఛాంపియన్ ఎవరు? ఐఎమ్ మ్యామ్. నువ్వే ఛాంపియనా? ఓకే, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ చదువుతున్నావు? గీతా స్కూల్లో చదువుతాను. మెదక్ నుంచి వచ్చాను మ్యామ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే అమ్మ నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు వినోద్ గారు? ఇంట్లోనే ఉంటాను. అమ్మ మీ అబ్బాయి గురించి ఈ రోజు రెండు మంచి మాటలు చెప్పండి. మీ అబ్బాయిలో మీకు ఏది బాగా నచ్చుతుంది? అబ్బాయి చాలా క్లెవర్ అండి. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. వెరీ గుడ్ అమ్మా. ఏం కావాలని కోరుకుంటున్నారు? విన్నర్ కావాలని కోరుకుంటాను. మరి అలాగే దీవించేయండి. తల్లుల ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసాయి. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది. శ్రీలేఖ తల్లి అన్నపూర్ణ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో అమ్మా. హలో మ్యామ్. ఏం చేస్తున్నావు నువ్వు? నేను 9th క్లాస్ చదువుతున్నాను దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో. శ్రీలేఖ, నీలో ఒక ప్రత్యేక సామర్థ్యం ఏమైనా ఉంటేనే నువ్వు ఇక్కడి వరకు వచ్చి ఉంటావు. ఆ స్పెషాలిటీ ఏంటి? క్విజ్ అంటే చాలా ఇష్టము. కాన్ఫిడెంట్ గా ఉంటాను ఏమైనా ఆన్సర్స్ చెప్పేటప్పుడు. నమస్తే అండి అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటానండి. హౌస్ వైఫ్ ని. మీ అమ్మాయి గురించి చెప్పండి అమ్మా. తను చాలా బాగా చదువుకుంటుంది. రెస్పాన్సిబుల్ అండ్ షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్. ఎవరైనా ఏదైనా కానీ ఫీల్ అవుతుంది చాలా. సెలక్షన్స్ కి వచ్చినప్పుడు శ్రీలేఖ నువ్వు సెలెక్ట్ అవుతానని అనుకున్నావా? కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉండాలి, సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ కమింగ్ టు ద సెలెక్షన్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ బట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది. సెలెక్ట్ అవుతాను. సెలెక్ట్ అవుతాననిపించింది. మరి ఈ రోజు ఛాంపియన్ అవుతానని కూడా అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ యూ అమ్మా. మీ విషెస్? ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ విజయనగరం నుంచి వస్తున్నాడు. శ్రీరామ్ తల్లి శ్రీదేవి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శ్రీరామ్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఏ స్కూల్లో? శ్రీ శారదా విద్యాపీఠ్. నీకు చదువు కాక ఇంకా ఏమేమి బాగా ఇష్టం చెప్పు. చెస్ ఎక్కువ ఆడతాను. అమ్మో, మేధావి అనమాట. చెస్ బాగా ఆడతావంటే ముందు బాగా ప్లాన్ చేస్తావు, స్ట్రాటజీలు వేస్తావు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ తండ్రి. అమ్మ నమస్తే శ్రీదేవి గారు. మీరేం చేస్తుంటారు? నేను కూడా అదే స్కూల్లో సైన్స్ టీచర్ కింద జాబ్ చేస్తున్నాను. వెరీ గుడ్. చెస్ ఆడే బాల మేధావికి సైన్స్ టీచర్ తల్లిగా ఉందన్నమాట. మీరు కూడా చెస్ ఆడతారా? నో మేడం. మరి ఎక్కడి నుంచి వచ్చింది శ్రీరామ్ కి చెస్ ఆడే హాబీ? వాళ్ళ ఫాదర్. వెరీ గుడ్. మీ అబ్బాయికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు మన షోలో లాస్ట్ కంటెస్టెంట్ వస్తోంది. నితీషా ఫ్రమ్ నిజామాబాద్ తల్లి వాణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ నితీషా. హలో మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఈ రోజు ఛాంపియన్ ఎవరు? నేనే. నువ్వేనా ఛాంపియన్? అవును. ఏం క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? నేను శ్రీచంద్ర టెక్నో స్కూల్లో 9th స్టాండర్డ్ చదువుతున్నాను. అమ్మ నమస్తే. ఈ రోజు మీ అమ్మాయి ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేయబోతోంది.
మీ అమ్మాయికి ఛాంపియన్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలు ఏమేమి ఉన్నాయి? మేడం బాగా చదువుకుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, మరి ఛాంపియన్ కావాలని కోరుకుంటున్నారా మీరు కూడా? అవును మేడం. మీ బ్లెస్సింగ్స్ మీ అమ్మాయికి ఇవ్వండి. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ లోకి వెళ్ళిపోదాం. పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. సరైన సమాధానం చెప్తే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అయితే ప్రశ్నకి నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఎంచుకోండి. మీకు తెలియదనుకోండి, మీ అమ్మని అడగచ్చు. భవ్యశ్రీ ఫ్రమ్ రాజమండ్రి, పాంచ్ పటాకాలో నీ ప్రశ్న. మన జాతీయ గీతంలో జయ హే అనే మాట ఎన్నిసార్లు వస్తుంది? ఈ ఆప్షన్స్: ఏ 5 సార్లు, బి 6 సార్లు, సి 7 సార్లు, డి 8 సార్లు. ఆప్షన్ ఏ 5 times. అమ్మని అడగవా? ఒకసారి మా మమ్మీ నుంచి కూడా ఆన్సర్ తెలుసుకోవాలని ఉంది. వెరీ గుడ్. అమ్మా ఏమంటారు? 5 times అనుకుంటున్నాను. మీరు 5 times అనుకుంటున్నారు. ఏం చేద్దాం భవ్యశ్రీ? ఆప్షన్ ఏ 5 times. 5 times. భవ్యశ్రీ రాంగ్ ఆన్సర్. నిఖిల్ ఫ్రమ్ మెదక్, నీకోసం పాంచ్ పటాకాలో ప్రశ్న. టెస్ట్ క్రికెట్ లో అనిల్ కుంబ్లే ఏ టీం మీద ఆడినప్పుడు 10 వికెట్లు తీసుకున్నాడు? నీ ఆప్షన్స్: ఏ ఆస్ట్రేలియా, బి శ్రీలంక, సి సౌత్ ఆఫ్రికా, డి పాకిస్తాన్. సి సౌత్ ఆఫ్రికా. సి సౌత్ ఆఫ్రికా. అమ్మకి క్రికెట్ గురించి తెలియదు అనుకుంటున్నావా? నో. అంతేనంటావా? అమ్మ ఏమనుకుంటుందో తెలుసుకుందామా? పోనీ అమ్మ మీరేమనుకుంటున్నారమ్మా? బాబు ఏదంటే అబ్బా ఎంత మంచి అమ్మో. ఓకే నిఖిల్, అమ్మ నీ మీదే భారం వదిలేసింది. నువ్వేమంటావు? సి సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా. అనిల్ కుంబ్లే 10 వికెట్లు తీసుకుంది సౌత్ ఆఫ్రికా మీద. కాదు, రాంగ్ ఆన్సర్. -5 and the correct answer is పాకిస్తాన్. శ్రీలేఖ, నెక్స్ట్ నీ ప్రశ్న. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ 4గింటిలో మన దేశం ప్రయోగించని శాటిలైట్ ఏది? ఈ ఆప్షన్స్: ఏ ఆర్యభట, బి భాస్కర, సి రోహిణి, డి ధన్వంతరి. I want to ask my mother once. అమ్మా చెప్పండి. నో ఐడియా అమ్మా, చెప్పు, నీకు తెలిసింది చెప్పు. మీకు తెలిసింది చెప్పేసే అంటుంది అమ్మ. Pass. పాస్. Yes. 0. Yes. శ్రీలేఖ పాస్ చేస్తున్నావు అంటే 0. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏమని నీ మనసులో అనిపిస్తోంది? డి ధన్వంతిని. మరి ఎందుకు చెప్పలేదు? ష్యూర్ కాకపోతే ఎందుకు -5 ఎందుకే ఆన్సర్ చేయలేదు? శ్రీలేఖ కరెక్ట్ కాకపోతే -5 సరే, అదే కనుక కరెక్ట్ అయిందనుకో +10 వచ్చిండేవి కదా. Yes. రిస్క్ తీసుకోవడంలో పూర్తిగా తెలియకపోతే వేరే విషయం, కానీ కొంత అనుమానం ఉన్నప్పుడు చిన్న రిస్క్ తీసుకోవడంలో తప్పులేదు. ధన్వంతరి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. శ్రీరామ్, నెక్స్ట్ నీ క్వశ్చన్. పాంచ్ పటాకాలో నీ ప్రశ్నకి సిద్ధంగా ఉన్నావా? ఎస్ మ్యామ్. నీ ప్రశ్న. మహాభారతం ప్రకారం కంసుడి సోదరి పేరేమిటి? నీ ఆప్షన్స్: ఏ రుక్మిణి, బి దేవకి, సి రాధా, డి యశోధర. దేవకి. దేవకి. ఆప్షన్ బి. అమ్మని అడగవా? కాన్ఫిడెంట్ గా చెప్పావా? విన్నావా నువ్వు ఇంతకు ముందు? ఓకే, దేవకి ఫిక్స్ చేసేస్తున్నాం. బట్ మీ అమ్మగారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అనుకుంటున్నాను. అమ్మ మీరేమనుకుంటున్నారు? దేవకి మేడం. డౌట్ లేదు, మీ అబ్బాయి కరెక్ట్ గా చెప్పాడని అనుకుంటున్నారు. శ్రీరామ్, దాట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. నితీషా, నెక్స్ట్ నీకే అవకాశం. ఆర్ యు రెడీ ఫర్ యువర్ క్వశ్చన్? హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. బిగ్ బ్యాంగ్ థియరీ దేనికి సంబంధించింది? ఈ ఆప్షన్స్: ఏ ఆటమ్ బాంబ్, బి స్టాక్ మార్కెట్ క్రాష్, సి ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్, అండ్ డి న్యూక్లియర్ రియాక్టర్స్. సి ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. తక్కువని చెప్పేశావు. అమ్మని అడగవా? అమ్మకి తెలియదు అనుకుంటున్నావు. తెలిసి ఉంటుంది. మీ అమ్మాయి మీకు తెలుసో లేదో అనుకుంటుంది. మీరేమంటారు? తను చెప్పిందే కరెక్ట్ అను. తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారు. నితీషా, మరి ఏం చేయమంటావు? ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. నితీషా, ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ there. మొదటి రౌండ్ పూర్తయిపోయింది. పాంచ్ పటాకా తర్వాత స్కోర్స్ చూద్దాం. శ్రీరామ్ ఫ్రమ్ విజయనగరం 10 పాయింట్స్, నితీషా ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్, శ్రీలేఖ ఫ్రమ్ హైదరాబాద్ 0, భవ్యశ్రీ ఫ్రమ్ రాజమండ్రి -5, నిఖిల్ ఫ్రమ్ మెదక్ -5.
నా ముందున్నారు 5 ఛాంపియన్స్. టైటిల్ కొట్టేయాలని ఆస్తో ఉన్న వీళ్ళు నెక్స్ట్ రౌండ్ కి రెడీగా ఉన్నారు. లెట్స్ గెట్ ఇంటూ అవర్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఇక్కడ చూపించే ఆ చిత్రం వెనకాల చిత్రంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ ప్రశ్నకి మీరు సరైన సమాధానం చెప్పగలిగితే +10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అయితే ఈ రౌండ్ లో నా దగ్గర కేవలం 3 పిక్చర్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? బజర్ రౌండ్. ఎవరు చెప్పగలిగితే వాళ్ళకే అవకాశం. చిత్రం ద పిక్చర్ కి మీరు రెడీనా? Yes, ma'am. మీకోసం మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. మీకోసం ఈ ప్రశ్న. ఈ ఫోటోలోని వ్యక్తి స్థాపించిన పార్టీ పేరేమిటి? నిఖిల్, Yes, ma'am. చాలా తొందర ఎక్కువ. ఆన్సర్ చెప్పు. శివసేన. శివసేన. అండ్ ఆయన పేరు చెప్పు. బాలాసాహెబ్ ఠాక్రే. బాలా సాహెబ్ ఠాక్రే. ఠాక్రే ఇస్ ది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ దేర్. నెక్స్ట్ పిక్చర్ రెడీగా ఉంది. ఆర్ యు గైస్ రెడీ? ఎస్ మ్యామ్. ఈ పిక్చర్ జాగ్రత్తగా చూడండి. హియర్ కమ్స్ ద పిక్చర్. పిక్చర్ చూస్తారు. ప్రశ్న మీ ముందుకు రాబోతోంది. హియర్స్ యువర్ క్వశ్చన్. ఈ చిత్రంలోని నాయకుడికి ఇటీవల ప్రకటించిన అత్యున్నత పురస్కారం ఏమిటి? బజర్స్ మోగాయ్ అండ్ మొట్టమొదటిగా కొట్టింది శ్రీరామ్. భారతరత్న. భారత్ రత్న ఈస్ ది రైట్ ఆన్సర్. శ్రీరామ్, 10 పాయింట్స్ టు యు దేర్. శ్రీరామ్ ఆయన ఎవరనుకుంటున్నావు? అటల్ బిహారీ వాజ్పేయి. బాగానే గుర్తుపట్టావే. ఆయన నీ వయసులో ఉన్న ఫోటో లాగా ఉంది అది. ఓకే, గుడ్ జాబ్ శ్రీరామ్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ చూస్తారు కదా. ఈ ప్రశ్న. ఈ చిత్రంలోని ఒక నేత పేరు ఎన్టీ రామారావు. రెండవ నేత ఎవరు? బజర్స్ మోగేసాయి అండ్ ముందుగా బజర్ కొట్టింది నిఖిల్ ఫ్రమ్ మెదక్. రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ is the right answer. రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి స్కోర్స్ ఒకసారి చూద్దాం. శ్రీరామ్ ఫ్రమ్ విజయనగరం 20 పాయింట్స్, నిఖిల్ ఫ్రమ్ మెదక్ 15 పాయింట్స్, నితీష ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్, శ్రీలేఖ ఫ్రమ్ హైదరాబాద్ 0, భవ్యశ్రీ ఫ్రమ్ రాజమండ్రి -5. Let's get into our round number 3, literature. లిటరేచర్ లో మీకు ఒక పదం ఇస్తాను. ఆ పదానికి సంబంధించిన క్లూ ఇస్తాను. పదాన్ని గుర్తుపట్టాలి. మొదటి అక్షరం రివీల్ చేసి క్లూ ఇచ్చినప్పుడు చెప్పగలిగితే 50 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. రెండో అక్షరం రివీల్ చేసినప్పుడు మీరు చెప్తే 40 పాయింట్స్, థర్డ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 పాయింట్స్, ఫోర్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 పాయింట్స్ అండ్ ఫైనల్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 పాయింట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 అయిపోతారు. లిటరేచర్ లో మీకోసం మీ మొట్టమొదటి పదం ఇచ్చేస్తున్నాను. ఈ పదంలో 12 అక్షరాలున్నాయి. హియర్ కమ్స్ యువర్ లెటర్ ఆన్ ద స్క్రీన్. మొట్టమొదటి లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 7. మీకు నేను ఇస్తున్నటువంటి క్లూ, ఏ కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది నీకు తెలుసా? ఏం చేద్దాం? కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఏం చేద్దాం? 50 పాయింట్స్ ఇప్పుడు కనుక మీరు చెప్పగలిగితే 12 లెటర్ వర్డ్. టైమ్ అప్ ఫర్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కోసం మీ నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 4. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఏం చేద్దాం? టైమ్ అప్ ఫర్ 40 పాయింట్స్. 30 పాయింట్స్ కోసం మీ నెక్స్ట్ క్లూ రివీల్ చేస్తున్నాను. హియర్ కమ్స్ యువర్ లెటర్ నంబర్ 2. ఇప్పుడు కనుక మీరు చెప్పగలిగితే 30 పాయింట్స్. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఏం చేద్దాం? టైమ్ అప్ ఫర్ 30 పాయింట్స్. 20 పాయింట్స్ కోసం మీ నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. శ్రీలేఖ బజర్ ను ప్రెస్ చేసావు. ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ స్పెల్ ప్లీజ్. INSTALLATION. శ్రీలేఖ, that's the right answer. 20 points there. లిటరేచర్ లో మీకు ఇస్తున్న నెక్స్ట్ పదంలో 10 అక్షరాలు ఉన్నాయి. వర్డ్ ప్లీజ్. మొదటి లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. మీకు ఇస్తున్న క్లూ, చెరగని ముద్ర వేసేవాడు. శ్రీలేఖ ఫ్రమ్ హైదరాబాద్. సరిపోవట్లేదు. నువ్వేమనుకున్నావు? ఛాంపియన్ అని అనుకున్నావు కానీ CHA కదా, అక్కడ M వచ్చేసింది. బట్ బజర్ ప్రెస్ చేసేసావు శ్రీలేఖ. -5.
40 పాయింట్స్ కి నేను మీకోసం మరొక అక్షరం రివీల్ చేస్తున్నాను. చెరగని ముద్ర వేసేవాడు అండ్ రివీల్ చేస్తున్నటువంటి అక్షరం లెటర్ నెంబర్ 5. Nikhil, Memorizing. that's the wrong answer. -5. 30 points కోసం రివీల్ చేసేటువంటి నెక్స్ట్ లెటర్ నంబర్ 2. శ్రీలేఖ ఫ్రమ్ హైదరాబాద్ 15 points. నిఖిల్ ఫ్రమ్ మెదక్ 10 points. నితీషా ఫ్రమ్ నిజామాబాద్ 10 points. నా ముందున్నటువంటి ఈ స్టూడెంట్స్ లో ఈ రోజు ఛాంపియన్ ఎవరు? లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ అండ్ డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలు బజర్ రౌండ్ లోని ప్రశ్నలు. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు, కానీ తప్పు చెప్తే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు డబుల్ అయిపోతాయి, కానీ రాంగ్ ఆన్సర్ ఇస్తే అందులో సగం 20 పాయింట్స్ వెళ్ళిపోతాయి. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్నకి 80 పాయింట్లు వస్తాయి, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. లాస్ట్ క్వశ్చన్ క్యారీస్ 100 పాయింట్స్. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే -50 పాయింట్స్ వెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఆడండి. మీకు ప్రతి ప్రశ్న కూడా అవకాశం ఇస్తుంది. చివరి ప్రశ్న వరకు ఉత్కంఠంగా సాగుతుంది. ఆల్ ది బెస్ట్ యూ. రన్ రాజా రన్ లో 20 పాయింట్స్ కోసం మీ మొట్టమొదటి ప్రశ్న. హ్యాండ్స్ ఆన్ ది బజర్స్, ఐస్ అండ్ ఇయర్స్ హియర్. 1947 and 53 మధ్యలో పంజాబ్ క్యాపిటల్ ఏమిటి? I see the buzzers going. కానీ ముందుగా ప్రెస్ చేసింది నిఖిల్. చండీగఢ్. 47 to 53 మధ్యలో చండీగఢ్ అనే నగరం లేదు. ఐఎమ్ సారీ, రాంగ్ ఆన్సర్. షిమ్లా వాజ్ ది క్యాపిటల్. 40 పాయింట్స్ కి నెక్స్ట్ క్వశ్చన్, కానీ జాగ్రత్తగా చెప్పండి. రాంగ్ ఆన్సర్ చెప్తే పెద్ద పెనాల్టీ -20. రెడీ? హియర్ కమ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. రోజుకి 12 పేజీలు చదవగలిగినప్పుడు 96 పేజీలు చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? భవ్యశ్రీ. 8 days. 8 days. రోజుకి 12 పేజీలు చదివితే 96 పేజీలు చదవడానికి 8 days అంటోంది. And that's the right answer. 60 పాయింట్స్ ప్రశ్నకి రెడీయా? మీ ప్రశ్న జాగ్రత్తగా వినండి, ఎందుకంటే రాంగ్ ఆన్సర్ చెప్తే -30. Here's the question. మెమో అనే పదం ఫుల్ ఫామ్ ఏమిటి? తేలిగ్గా తీసుకునే క్వశ్చన్ కాదు. 60 పాయింట్స్ క్వశ్చన్. అవసరమైతే రిస్క్ తీసుకునే ధైర్యం ఎవరికి ఉంది? మెమో, MEMO, మెమో అనే పదానికి ఫుల్ ఫామ్ ఏమిటి? టైమ్ అప్. ఎవరన్నా మనసులో ఆన్సర్ అనుకుంటున్నారా? భవిష్య ఏమనుకుంటున్నా? మెమోరియల్ అనుకుంటున్నావు. ఇంకెవరైనా ఏమన్నా అనుకున్నారా? మాన్యుమెంటరీ ఎడ్యుకేషనల్. నువ్వు చాలా ఫుల్ ఫామ్ తయారు చేసి చెప్పేకి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఉంది, కొత్త తయారు చేయకు. దట్స్ ది రాంగ్ ఆన్సర్. భవ్యశ్రీ, నువ్వు అనుకున్నది కూడా రాంగ్ ఆన్సర్. అమ్మ, పెద్దవాళ్ళలో ఎవరైనా చెప్పగలరా మెమో అంటే ఏంటి? టీచర్ గారు మీరన్నా చెప్పాలి. మెమో ఇచ్చారంటారు కదా, ఏంటి? మీకు తెలీదు. మెమో అంటే మెమొరాండమ్. ఓకే, 60 పాయింట్స్ ని అలా వదిలేశారు, జస్ట్ అలా వదిలేశారు. ఇప్పుడు రాబోతున్నటువంటిది కంప్లీట్లీ ఆటని ఇలా తిప్పేస్తుంది. ఇప్పటి వరకు ఒక రకంగా వెళ్తున్న ఆట ఇప్పుడు మరో రకంగా వెళ్తుంది. ఎన్ని పాయింట్స్ క్వశ్చన్ రాబోతోంది? 80 points. 80 పాయింట్స్ క్వశ్చన్. సేమ్ స్కోర్స్, సేమ్ సిచ్యువేషన్. 80 ఎవరికి వస్తే వాళ్ళు లీడ్ లోకి వెళ్ళిపోతారు. నితీషా 10 పాయింట్స్ లో ఉన్నావు, 80 వస్తే 90 అయిపోతుంది. శ్రీరామ్ 50 లో ఉన్నావు, 80 వస్తే 130. శ్రీలేఖ 80 పాయింట్స్ వస్తే 95. నిఖిల్ 0 లో ఉన్నావు, 80. అండ్ భవ్యశ్రీ 135. ఎవరికైనా అవకాశం తక్కువ ఉందా ఇక్కడ? ఎవ్వరికీ లేదు. అందరికీ సమానమైన అవకాశం ఉంది. రెడీ? 80 పాయింట్స్ కి మీ ప్రశ్న. తప్పు సమాధానం చెప్తే -40. హియర్స్ యువర్ క్వశ్చన్. ఎస్కిమో జాతి ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారు? చాలా బజర్స్ మోగాయి, కానీ మొట్టమొదట బజర్ మోగింది మాత్రం నిఖిల్. Polar region. విచ్ పోలార్ రీజన్? North Pole.
నార్త్ పోల్ is the right answer, నిఖిల్. ఎలా తిరుగుతుందన్నాను అలా తిరిగిపోయింది. నిఖిల్ లీడ్ లోకి వచ్చేసాడు 80 పాయింట్స్ తోటి. నెక్స్ట్ ఇన్ లీడ్ భవ్యశ్రీ ఫ్రమ్ రాజమండ్రి, ఆ తర్వాత శ్రీరామ్ ఫ్రమ్ విజయనగరం 50 పాయింట్స్, శ్రీలేఖ ఫ్రమ్ హైదరాబాద్ 15 పాయింట్లు, నితీష ఫ్రమ్ నిజామాబాద్ 10 పాయింట్స్. 100 పాయింట్ల క్వశ్చన్ షేర్ ఖాన్. ఒక్క క్వశ్చన్ చాలు షేర్ ఖాన్. ఎవరా షేర్, ఎవరా శంషేర్? నితీషకి 100 పాయింట్స్ వస్తే 110 తో ఛాంపియన్ అవుతుంది. శ్రీరామ్ 150 తో ఛాంపియన్ అయ్యే అవకాశం నీదే అవ్వచ్చు. శ్రీలేఖ 115 points. 115 పాయింట్స్ తో ఛాంపియన్ అవ్వచ్చు. నిఖిల్ 180 పాయింట్స్ తోటి నువ్వు ఛాంపియన్ కావచ్చు. భవ్యశ్రీ గీతిక 155 తో నువ్వు ఛాంపియన్ కావచ్చు. అందరికీ అవకాశం ఉంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టుడేస్ ఛాంపియన్. ఈ రోజు ఎపిసోడ్ లోని లాస్ట్ ప్రశ్న, రన్ రాజా రన్ రౌండ్ లోని లాస్ట్ క్వశ్చన్, 100 పాయింట్స్ క్వశ్చన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. హియర్ ఇట్ గోస్. రాంగ్ ఆన్సర్ కి -50. కాన్సంట్రేట్ అండ్ హియర్స్ యువర్ క్వశ్చన్. కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఆల్ బజర్స్, బట్ దెన్ ముందుగా ప్రెస్ చేసింది శ్రీరామ్. సిద్ధరామయ్య is the right answer. 100 points there. And ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీరామ్ ఫ్రమ్ విజయనగరం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఈటీవీ మీకు అందిస్తోంది సర్టిఫికేట్. Nitisha, congratulations. Thank you. All the best to you. I'll come back to you. Srilekha, congratulations. Very well done. Hey Nikhil, very smart. All the best to you. Kavyasri, chala baga pick up chesav. Congratulations. ఒక సూపర్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్ ఈ రోజు ముగిసింది. ఛాంపియన్ ని తేల్చడానికి పిల్లలందరూ కూడా పోటీ పడ్డారు. ఛాంపియన్ కావడానికి అందరూ కష్టపడ్డారు. బట్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ గా అవతరించాడు శ్రీరామ్ ఫ్రమ్ విజయనగరం. లెట్ మీ వెల్కమ్ హిమ్. ఈ అబ్బాయిని చేయండి. వండర్ఫుల్. శ్రీరామ్, నీకోసం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్. అండ్ ఈ రోజు మా ఛాంపియన్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తోంది 5000 రూపీస్. వెరీ గుడ్ శ్రీరామ్. శ్రీరామ్, కాన్ఫిడెంట్ గా కనిపించకుండా ప్రశ్న విన్న తర్వాత సమాధానం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు కంగారు పడ్డావు? ఆల్ ది బెస్ట్ టు యూ. నీకు ఎలా అనిపించింది? యాంగ్జైటీగా ఫీల్ అయ్యావు. ప్రస్తుతం ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావా లేదా? చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్. అమ్మా టీచర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంతే, ఒకే ఒక్క మాట, మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ గురించి ప్రతి రౌండ్ లోనూ తను ఎలా స్కోర్ చేస్తూ వచ్చాడు చెప్పగలడన్న నమ్మకం మీకు ఉండిందా? అనుకున్నాను మేడం, కానీ లాస్ట్ రౌండ్ వచ్చేసరికి మాత్రం కొంచెం డౌట్ వచ్చిందండి. నిఖిల్ అవుతాడు అనుకున్నాను, బట్ లాస్ట్ క్వశ్చన్ వాడు కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. వండర్ఫుల్. నీతో పాటు ఇంకా చాలా మందికి ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ స్పాంటేనియస్ గా అండ్ ఫాస్ట్ గా బజర్ ను ప్రెస్ చేయగలిగావు కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఈ రోజు ఛాంపియన్ నువ్వే. నేను నిన్ను కలుసుకుంటాను సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. ఆల్ ది బెస్ట్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీని 50,000 రూపాయలని గెలుచుకునే అవకాశం శ్రీరామ్ పొందాడు. నేను కలుసుకుంటాను శ్రీరామ్ ని. ధన్యవాదాలు. బై బాయ్. ఈ రోజు మా పిల్లలందరూ చాలా చక్కగా పోటీ పడ్డారు. ఒకరికి మించి ఒకరు పోటీ పడ్డానికి వారు ప్రదర్శించినటువంటి స్ఫూర్తి, ఆ పోటీతత్వం, ఇట్ విల్ టేక్ దెమ్ అ వెరీ వెరీ లాంగ్ వే. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇలాంటి ఛాంపియన్స్ తో మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుంటాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సైనింగ్ ఆఫ్.